మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది. సినీ వర్గాల్లో ఈ చిత్రంపై హాట్ టాపిక్ గా మారింది. విలేజ్ బ్యాక్డ్రాప్ తో మాస్ ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ మేళవింపుగా రూపొందుతున్న ఈ సినిమాపై ముహూర్తపు షాట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిల్లారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 2 పాటలు భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న పెద్ది ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ది థియేట్రికల్ బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం థియేట్రికల్ బిజినెస్ దాదాపు 300 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రానికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. అక్కడ సుమారు 65 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఏరియా హక్కులను మైత్రి మూవీ మేకర్ స్వయంగా పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉండగా దిల్ రాజు, ఏషియన్ సునీల్ వంటి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ హక్కుల కోసం ఆసక్తి చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద క్రేజ్ క్లియర్ గా కనిపిస్తోంది. కర్ణాటక హక్కులు సుమారు 23 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల వరకు ఒప్పందం కుదిరినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సీడెడ్ ప్రాంతంలో 35 కోట్లు, కోస్తాంధ్రలో 85 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీ ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఆ ఏరియాలో థియేట్రికల్ రైట్స్ కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. మేకర్స్ ఎంత ధర చెప్పినా కొనుగోలు చేసేందుకు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ కావడంతో నార్త్ మార్కెట్ లో మంచి బజ్ కనిపిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడ ఇంకా అధికారిక డీల్స్ ప్రారంభం కాకపోయినప్పటికీ హిందీ ట్రేడ్ సర్కిల్స్ లో పెద్ద పేరు బాగా వినిపిస్తోంది. పుష్ప తరహాలో ఈ చిత్రం కూడా నార్త్ మార్కెట్ లో భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని అక్కడి బయర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే ఓటీటీ, శాటిలైట్, డిజిటల్, ఆడియో హక్కుల ద్వారా వచ్చే ఆదాయం కూడా భారీగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ లెక్కలన్నింటినీ చూస్తుంటే పెద్ద నిర్మాతలకు విడుదలకు ముందే మంచి టేబుల్ ప్రాఫిట్ వచ్చే పరిస్థితుందని అంటున్నారు. ఈ నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక పవర్ఫుల్ ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమా బిజినెస్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.